పుట్టపర్తిలో కేరళ ఐజీకి గిరిజనులు అపూర్వ స్వాగతం పలికారు. తాండాలో లైబ్రరీ ప్రారంభోత్సవానికి వచ్చిన పోలీసులు అధికారికి గిరిజనులు ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి కావాలని, అందుకు ప్రభుత్వాలు తోడ్పడుతూ అందించాలని పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం పెడపల్లి తాండాలలో ప్రభుత్వ ఉద్యోగుల ఐకమత్యంతో 6 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన లైబ్రరీ ప్రారంభించడానికి వచ్చిన కేరళ ఐజీ లక్ష్మణ్ నాయక్కి గిరిజనులు తప్పెట్లు, తాళాలు, డప్పు వాయిదాలతో ఘన స్వాగతం పలికారు. తాండాలో మొదటగా చౌడేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం తాండాలో నిర్మించిన లైబ్రరీని కేరళ పోలీస్ అధికారి, కర్ణాటక ఇన్ కాంట్రాక్ట్ కమిషనర్ మేఘనాథ్ చౌహాన్, ఏపీ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జయరాం నాయక్, స్థానికులు శ్రీనివాస్, శ్రీరామ్ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేరళ ఐజీ లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ గిరిజనులు ఆర్థికంగా ఇంకా వెనుకబడి ఉన్నారని, ఇప్పుడున్న టెక్నాలజీ కాలంలో గిరిజన తాండాలలో ప్రత్యేక లైబ్రరీలు ఏర్పాటు చేయాలని, అప్పుడే గిరిజనులు విద్యావంతులుగా ఎదిగి అభివృద్ధి చెందవలసిన అవసరం ఉందన్నారు. గిరిజన రైతులకు ప్రభుత్వం సాగు భూమి ఇచ్చి వారి పంటలు పండించి ఎదిగేందుకు అవకాశం కల్పించాలని కోరారు. వైఎస్ జగన్ ఎస్సీ కమిషనర్ ప్రవేశపెట్టడంతో హర్షం వ్యక్తం చేస్తూ జగన్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. सर्वलोकचारिण्ये नमः श्री महासरस्वती नमः చాలా సంతోషంగా ఉంది. వేదికను అలంకరించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గారు, స్టేట్ ఆఫీసర్లు, మా ఎస్సీఆర్డబ్ల్యూ మరి ఏడు మంచి ధన్యవాదాలు చేయవచ్చు. ఈ ఆటో మళ్ళీ విషయం అవి కూడా మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి ఆన్ పార్ అవ్వాలి. దానికి గవర్నమెంట్ వంతుల సహకారం కావాలి. మేము మా వంతు మేము చేస్తున్నాం. గవర్నమెంట్ తరఫున కూడా సహకారం ఉంటే తప్పక ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉన్న సుగాలీసు కూడా మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో రాగలుగుతారు. అందరికీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ దీని గురించి ఆలోచించి వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ట్రైబల్ సబ్ ప్లాన్ను ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసి గవర్నమెంట్ స్కీమ్స్ను వాళ్ళకి లబ్ధి అయ్యేలాగా చేసి వాళ్ళను డెవలప్మెంట్ అనేది చేయాలని కోరుతున్నాను. రాయలసీమలో ప్రత్యేకంగా ఎక్కడ చూసినా గుట్టలే. మా తాండాలన్నీ చాలా రిమోట్ ఏరియాస్లో ఉన్నాయి. కనెక్టివిటీస్ లేవు.